హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ రోజు మార్నింగ్ జరిగిన తెలుగు పేపర్లో బిట్స్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. ఇంట్లో నుంచి మళ్ళీ సేమ్ మోడల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే అప్డేట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మార్నింగ్ ఇచ్చిన బిట్స్ అండి. ఫౌండర్ ఆఫ్ బిహేవియరిజం అంటే ప్రవర్తనవాదుల గురించి ఇచ్చాడండి. ప్రవర్తనవాదులు వచ్చేసి వాట్సన్ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ డే కాదండి, హక్కులు, అంతర్జాతీయ బాలల హక్కుల గురించి ఇచ్చాడు. ఏ రోజున జరుపుకునే అంతర్జాతీయ బాలల హక్కు దినోత్సవం వచ్చేసి నవంబర్ 20వ తేదీన. నెక్స్ట్ ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయి, విద్య యొక్క స్వరూపం అడిగానండి. అవి వచ్చేసి 5+3+3+4 దాని స్వరూపము. ప్రతిసారి టెట్లో ఈ బిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఎన్ఈపి 2020 విద్యా విధానం 5+3+3+4. ఫస్ట్ 5 వచ్చేసి పునాది దశ అంటారండి. ఇది 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అంగన్వాడీ స్కూల్ 3 నుంచి 6, తర్వాత ప్రీ ప్రైమరీ అంగన్వాడీ వచ్చేసి 3 నుంచి 6 ఉంటుంది. నెక్స్ట్ 6 నుండి 8 సంవత్సరాలు 1, 2 తరగతులు ఉంటాయండి. 1, 2 తరగతులు వచ్చేసి 6 నుండి 8 సంవత్సరాలు వచ్చేసి పునాది దశలో మనకు 2 ఏజ్లు ఉన్నాయి. ఫస్ట్ అంగన్వాడీ స్కూల్, తర్వాత 6వ సంవత్సరం రాగానే ప్రైమరీలో 1, 2 తరగతులు. నెక్స్ట్ వచ్చేసి సన్నాహ దశ అండి. సన్నాహ దశకు వచ్చేసరికి 8 నుండి 11 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ ఈ సన్నాహ దశలో 8 నుండి 11 సంవత్సరాల వయసులో 3, 4, 5 తరగతులు అండి. నెక్స్ట్ 3 ఏంటంటే మధ్య దశ. ఫస్ట్ 5 వచ్చేసి పునాది దశ, నెక్స్ట్ 3 వచ్చేసి సన్నాహక దశ, నెక్స్ట్ 3 వచ్చేసి మధ్య దశ. 8 నుండి 11 సంవత్సరాలు ఉంటుంది. ఈ 8 నుండి 11 సంవత్సరాల్లో 6, 7, 8 తరగతులు అనేవి కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మాధ్యమిక దశ, మళ్ళీ ఇది 5 ఇయర్స్ అండి. 11 to 18 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 9th, 10th, ఇంటర్, 11th, 12th క్లాసెస్ అయితే ఉంటాయి. ఇది ఎన్ఈపి 2020 విద్యా విధానం యొక్క స్వరూపము. దీంట్లో నుంచి బిట్ అనేది కన్ఫామ్ గా రావచ్చండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి జ్ఞాన నిర్మాణం. ముఖ్య ఉద్దేశాల్లో లేనిది ఏది అని కూడా అడగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డివిడి గురించి అడిగాడంటే డివిడి గురించా సిడి గురించి అనేది కరెక్ట్ గా తెలియదు. డివిడి అయితే మాత్రం డిజిటల్ వీడియో డిస్క్. దీని యొక్క నిల్వ సామర్థ్యం వచ్చేసి 4.7 GB. సో దీనికి తగ్గట్టుగా అంటే దీనికి రిలేటెడ్ గా మళ్ళీ బిట్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అన్ని చూసుకోవాలి. నెక్స్ట్ గోరంత దీపాలు పాఠం యొక్క ఇతివృత్తం అడిగాడు. నెక్స్ట్ సరదాకి ఉత్పత్తార్థం అడిగాడు. గూఢోపాల న్యాయం ఒక జాతీయం ఇచ్చి అది ఏ న్యాయానికి సంబంధించింది అనేసి బిట్ అయితే అడగడం జరిగిందండి. అది గూఢోపాల న్యాయము. నెక్స్ట్ రేయి ఒకటే నలుపు, కలలు కాదు నలుపు అని చెప్పిన రచయిత ఎవరు అనేసి అడిగాడు. నెక్స్ట్ సైకాలజీలో వచ్చేసరికి స్వాఫోల్డింగ్ గురించి అడిగారు. నెక్స్ట్ గెస్టాల్ వాదం గురించి అడిగారండి. గెస్టాల్ వాదులు కోహ్లర్, కోఫ్కా, వీళ్ళ గురించి మీరు ఒకసారి చదువుకోండి. వాదాల్లో గెస్టాల్ వాదాలు మనకి ఏవైతే అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయో వాటిలో నుంచి బిట్స్ అయితే వస్తాయి. ఎఫెక్ట్స్ మీద ఒక బిట్ అడిగాడు, స్వయం మీద ఒక బిట్ అయితే రావడం జరిగింది. భగ్న ప్రేమికుడు రక్షక తంత్రాల మీద అయితే ఒక బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి కదా, వ్యక్తి అధ్యయన పద్ధతుల్లో నుంచి ఒక పద్ధతిని అయితే ఇచ్చాడు. సెల్ఫ్ కి ప్రీఫిక్స్ అడిగారంట. నెక్స్ట్ వచ్చేసి రిసీవ్ కి స్పెల్లింగ్. వెలగపూడి వెంగయ్య మాత్యుడి యొక్క కాలం అడిగాడంట. వెలగపూడి వెంగయ్య మాత్యుని యొక్క కాలము. నెక్స్ట్ ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుంచుకోవడం ఏ రకమైన స్మృతికి చెందుతుంది అంటే అది వచ్చేసి క్రియాత్మక స్మృతి అండి. స్మృతి రకాల్లో ఖచ్చితంగా జరగండి. అదే విధంగా కొండ గుర్తులు అలాంటివి ఉన్నాయి కదా, స్మృతి, స్కాఫోల్డింగ్, ఇలాంటివన్నీ కూడా చాలా గుర్తింపు గణన, ఇవన్నీ వీటన్నిటి మీద బిట్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగానికి చెందిందేది అనేసి అడిగాడు. ఒకసారి ఇక్కడ మానసిక చలనాత్మక రంగం చూడండి. మానసిక చలనాత్మక రంగంలో ఏముంటాయంటే అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, సహజీకరణము, స్వాభావీకరణ. ఇవి కాకుండా ఏదైనా వస్తే అవి చెందనిది అవుతుంది. చెందినది ఏది అంటే ఇవి చెందినవి. సో భావావేశ రంగానికి ఒకసారి చూడండి. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ లేదా వ్యవస్థాపన, నెక్స్ట్ లాక్షణీకరణ లేదా స్థూల స్థాపన. జ్ఞానాత్మక రంగానికి వచ్చేసరికి
జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయిది లక్ష్యం ఏది అంటే మూల్యాంకనం అండి. మూల్యాంకనం. ఇలా కూడా బిట్లు అడగొచ్చు. నెక్స్ట్ అంతర్జాతీయ బాలల దినోత్సవం చెప్పాను. సిడి అయితే కాంపాక్ట్ డిస్క్, దీని నిల్వ సామర్థ్యం వచ్చేసి 700 MB అండి. ఈసీసీఈని విస్తరించండి అనేసి అడిగాడంట. ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అండి. నెక్స్ట్ ప్రవర్తనవాదులు జేబీ వాట్సన్. ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య, ఆర్టీ 2009లో సెక్షన్ల సంఖ్య అనేసి అడిగాడు. అవి 38 సెక్షన్స్ ఉంటాయండి. ఒక వ్యక్తి లేదా ఒక కృత్యం లేదా ఒక విషయం ముఖ్యమని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? నెక్స్ట్ ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం ఏది అనేసి బిట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ విశ్వశ్రాయ కావ్యము. విశ్వశ్రాయ కావ్యం వచ్చేసి నన్నయ్య రాశాడు. అది దేనిలో నుంచి అంటే ఆంధ్ర శబ్ద చింతామణి. నెక్స్ట్ గూఢపాల న్యాయం గురించి చెప్పాను. నెక్స్ట్ ఎరిక్ ఎరిక్సన్ దశల్లో నుంచి ఒక బిట్ అయితే వచ్చింది. అది వచ్చేసి పాఠశాల దశ శ్రమించడం న్యూన్యత మీద అయితే బిట్ అయితే ఫామ్ చేయడం జరిగింది. ఎరిక్ ఎరిక్సన్ మీద తప్పకుండా ప్రతి సెక్షన్ కి బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఐసీటీలోకి వచ్చేసరికి మనకు కంప్యూటర్ అత్యంత హానికరమైన కంప్యూటర్ ఏదనేసి ఇచ్చాడు. అక్కడ ఇచ్చిన ఆప్షన్ లో వచ్చేసి మైడూర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ట్రోజన్ హార్స్ అని ఇస్తే ట్రోజన్ హార్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వేమన శతకంలోని ఒక పద్యం అయితే ఇచ్చాడు. ఆ పద్యము. నెక్స్ట్ వచ్చేసి యనాదేశ సంధి, సంధులు కూడా చెప్తానండి. మనకు యనాదేశ సంధి, గుణ సంధి, అలాగే వృద్ధి సంధుల గురించి అడిగారు. బెల్లం కొట్టిన రాయి జాత్యము ఏ నియమానికి చెందుతుంది అనేసి అడిగాడు. బెల్లం కొట్టిన రాయి అయితే గూఢోపాల జాత్యం అని చెప్పా కదా, దానికి సంబంధించిన సంధి అది. నెక్స్ట్ వచ్చేసరికి కావ్యహితుల గురించి అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి మాయాకంబలి పాఠంలో చంచల స్పర్శ ఎవరో పాత్ర గురించి అడిగారు. మాయాకంబలి పాఠంలో ఒక పాత్రనైతే అడిగారండి. వెండి లాంతరు వెలిగించి ఎడలిపోయింది ఎవరు అనే రజని అనేది ఎవరిదంటే భాగవతుల సదాశివ శంకరాశాస్త్రిదండి. నీలకంఠం కథలు రాసింది ఎవరు అంటే నీలకంఠం కథలు వచ్చేసి తెల్లవజ్జల శివశంకర శాస్త్రి. త్యాగయ్య బిరుదు వచ్చేసి నాదబ్రహ్మ అండి. లాక్షర సిద్ధి అనేది మర్యాద పాఠంలో నుంచి ఇచ్చాడు. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సినాటిక్స్ ఎవరు రచించారంటే జిఎన్ రెడ్డి అండి. ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం వచ్చేసి దండి గురించి. నెక్స్ట్ పోయిట్రీ ఈజ్ ద మెట్రికల్ కాంపోజిషన్ అని చెప్పింది జాన్సన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ముమ్మటుడు, శక్తి, నిపుణుడు. కావ్య హేతువుల గురించి బిట్ అయితే అడిగాడు. కావ్య హితువుల గురించి బిట్ అయితే అడిగాడు. కొంచెం మృదుత్వము కొంచెం పరుషము గల రచన ఏది అంటే పాంచాలి రీతి అండి. నెక్స్ట్ ఆధునికాంధ్ర రచన వచ్చేసి గురజాడ అప్పారావు. నెక్స్ట్ గోగాకు అనే పదాన్ని ఏ మాండలికంలో ఉపయోగిస్తారు అనేసి అడిగాడు. గోగాకు అనేది దక్షిణ మాండలికంలో ఉపయోగిస్తారండి. నెక్స్ట్ మాండలిక వృత్త పదకోశాలకు సంపుటాలు ఏవి అంటే భద్రరాజు కృష్ణమూర్తి అండి. నెక్స్ట్ చైతన్య స్రవంతి అంపసయ్య ఎవరు అంటే నవీన్. అనుభూతివాద చిలుకలు వాలిన చెట్టు అనేది ఇస్మాయిల్ అండి. నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆయన యొక్క రచనలు వచ్చేసి వడ్ల గింజలు, సురవి అత్తరండి. నెక్స్ట్ నవనాథ చరిత్ర కృతిభర్త వచ్చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి. నెక్స్ట్ వెన్నయ్య మాత్రుడు ఏ శతాబ్దానికి చెందినవాడు? వెంగయ్య మాత్రుడు గురించి ఇచ్చారు. అతను వచ్చేసి 15వ శతాబ్దము. అశ్వసాంద గార్యలే లేని ప్రబంధం ఏది అంటే అముక్త మాల్యద. శ్రీకృష్ణదేవరాయల సభామండలి వచ్చేసి భువన విజయం అండి. నెక్స్ట్ విజయ విలాస ప్రబంధానికి హృదయ విలాస వాక్య ఎవరు అంటే తాపి ధర్మారావు. నెక్స్ట్ సురభి సంశయ విచ్ఛేదము లాక్షణ గ్రంథం అండి. నెక్స్ట్ భాషింతు నన్నయ్య భట్టు మార్గము అనేది చెప్పింది వచ్చేసి శ్రీనాథుడు. చైతన్యం పాఠ్యం యొక్క ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల్లో చైతన్యాన్ని ఉద్దేశించి సామాజీకరణకి తోడ్పడడం అండి. శార్దూల పద్యం యొక్క లక్షణాలు కానివి ఏది అనేసి అడిగాడు. నెక్స్ట్ సంధుల గురించి అడిగాడు. మహోన్నతం మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం గుణ సంధి. సజ్జనులు సత్ ప్లస్ జనులు సజ్జనులు వృద్ధి సంధి.
దేశౌన్నత్యము దేశ ప్లస్ ఔన్నత్యము దేశౌన్నత్యము శుక్ల సంధి ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము యనాదేశ సంధి అవుతుందండి. నెక్స్ట్ పొంపాదేశ సంధి గురించి అడిగాడు. గసర్దవల మీద ఒక బిట్ వచ్చింది. విభక్తుల మీద 2 బిట్లు అయితే వచ్చాయండి. ప్రకృతి వికృతులు కూడా ఇదే విధంగా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్ధకం గురించి అడిగాడు. ఇల్లలగగానే అనే పాఠం 9వ క్లాస్ లో పాఠం అయితే ఇచ్చారు. తెలుగు కథ పారిజాతాల గురించి అయితే బిట్ రావడం జరిగింది. ఇవి మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో వచ్చిన బిట్స్ అండి. నెక్స్ట్ ఏదైనా బిట్స్ తెలుసుంటే నెక్స్ట్ అప్డేట్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.